హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అనమాట. ఎందుకంటే నా ఛానల్ అనేది ఇప్పటి నుంచి గ్రోత్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. అది ఒక్కటి మీ వల్ల మాత్రమే సాధ్యమైందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేనైతే పర్సనల్గా ఎలాంటి వాట్సాప్ షేర్లు అవి కూడా నేను చేయలేదు. దానివల్ల కూడా మనకి యూజ్ అయితే ఉండదు. ఒకవేళ అలా షేర్ చేసినట్టయితే ఖచ్చితంగా యూజ్ ఉండదు. నేను జస్ట్ వీడియో అప్లోడ్ చేయడం వదిలేయడం వరకే చేశాను. ఆటోమేటిక్గా అది మీ వరకు చేరింది. అది లైక్స్ కామెంట్స్ అనేది తర్వాత మ్యాటరు, అది రావడం రాకపోవడం. బట్ వ్యూస్ వరకు మాత్రం పర్వాలేదు, బాగానే వస్తున్నాయి. అది నేను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మన ఛానల్కి మీరు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి, ప్లేలిస్ట్లో వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి తెలుసు కదా, రాజు న్యూ వరల్డ్. ఈ ఛానల్ అనేది స్టార్టింగ్లో 0 వ్యూస్ అండ్ 0 సబ్స్క్రైబర్స్. బట్ 1 ఇయర్ ఆల్రెడీ 1 ఇయర్ తర్వాత నుంచి మన ఛానల్ అనేది గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఒకవేళ మీలో ఎవరైనా కూడా ఛానల్ పెడదామనే ఆలోచనతో ఉన్నట్టయితే మంచి కంటెంట్ ఎంచుకోండి, ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది. బట్ ఒక్కసారిగా గ్రోత్ అవుతుందంటే మనం చెప్పలేం ఆ విషయం. అది 1 మంత్ పట్టొచ్చు, లేదా 2 మంత్స్ పట్టొచ్చు, లేదా 1 ఇయర్ పట్టొచ్చు, చాలా టైం పట్టొచ్చు. అది నేను ఒక యూట్యూబ్ ఛానల్ చూశాను. అందులో ఒక బ్రదర్ ఏమన్నారంటే, మీకు 0 వ్యూస్ ఆర్ 10 సబ్స్క్రైబర్సు, 30 సబ్స్క్రైబర్సు, ఒక 100 సబ్స్క్రైబర్స్ ఉన్నట్టయితే మీరు ఒక్కసారిగా ఆ ఛానల్ స్టాప్ చేసుకోండి. మీకు ఎలాంటి ప్రాఫిట్ కానీ ఎలాంటి లాభం ఉండదు, సబ్స్క్రైబర్స్ రారు, వ్యూస్ రావు అని చెప్పారు. అలా అని చెప్పి డిమోటివేట్ అయ్యి మనం కానీ ఛానల్ క్విట్ చేసినట్టయితే అంతకు ముందు వరకు చేసిన వీడియోస్ అనేవి వాటికి ఎలాంటి ఫలితం అనేది ఉండేది కాదేమో నాకు తెలిసినంత వరకు. బట్ ఒకటి, నేనైతే అసలు ఆ మాట పక్కన పెట్టేసి ఏం జరిగినా ప్రాబ్లం లేదు అని చెప్పి నేను వీడియోస్ అనేవి కంటిన్యూస్గా చేయడం మొదలుపెట్టాను. ఒక షార్ట్, ఒక లైవ్ ఏదో ఒకటి పెట్టినట్టయితే మనకైతే ఖచ్చితంగా రీచ్ ఉంటుంది. ఇది మాత్రం 100%. ఎందుకంటే నేను ఫేస్ చేశాను ఆ ప్రాబ్లం ఏంటని, ఎలా వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి, ఏ టైంకి వస్తున్నాయి, ఎలా అనేది ప్రతి పాయింట్ కూడా నేను నోట్ చేసుకున్నాను. యాప్లోనే మనకి మన డేటా అంతా దొరికేస్తుంది. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ఉన్న వ్యక్తి అయితే వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసి మీ ఛానల్ని ఎవరెవరు అక్కడ ఉంటుంది, అనలిటిక్స్లోకి వెళ్ళండి. అనలిటిక్స్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేయండి మీ ఛానల్ యొక్క వ్యూస్ ఎలా వస్తున్నాయి, ఎంతమంది కూడా మనకి అందులో మెన్షన్ అవుతుంది. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి, దాని రిజల్ట్ ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ చెప్పారని చెప్పి మనం డిమోటివేట్ అయ్యామంటే మాత్రం మనల్ని మనం మోసం చేసుకున్నట్టు ఫ్రెండ్స్. ఇది మాత్రం 100%. మీకు నచ్చింది మీరు చేయండి, మీకు నచ్చిన కంటెంట్ మీరు చేయండి. రీచ్ ఆటోమేటిక్ యూట్యూబ్ అనేది బెస్ట్ ఇన్కమ్ సోర్స్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే దీనిలో మనం కరెక్ట్గా కంటెంట్ క్రియేట్ చేసే కెపాసిటీ ఉన్నట్టయితే ఖచ్చితంగా రీచ్ ఉంటుంది. అది మనం దృష్టిలో పెట్టుకొని కానీ కరెక్ట్గా చేసినట్టయితే 6 మంత్స్లోనే మనం రీచ్ అయిపోవచ్చు.
నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కరెక్ట్గా 2 మంత్స్లోని నాకు సబ్స్క్రైబర్స్ అండ్ మంచి రీచ్ కూడా వచ్చింది. మనకి ఇంకా 1 టాస్క్ కంప్లీట్ అయిపోయింది. 1000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఉన్న ఒకే ఒక టాస్క్ ఏంటి అంటే అది 4000 వాచ్ అవర్స్ లేదా 3 మిలియన్ వ్యూస్, 10 మిలియన్, ఈ రెంట్లోకి ఏదో ఒక టాస్క్ కంప్లీట్ అయినట్టయితే మనకి గూగుల్ పిన్ అనేది జనరేట్ అవుతుంది. అదంతా మీ సపోర్ట్ నుండే మనకి సాధ్యమవుతుంది. ఇలాంటి ఇంకా మంచి మంచి కంటెంట్స్ అనేవి మీరే నాకు మంచి ఐడియాస్ అనేవి క్రియేట్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎక్కువగా ఆడియన్స్ ఏ కంటెంట్ చూడడానికి ఇష్టపడతారు అనేది. మన వీడియోస్ని దయచేసి ఇంకా బాగా షేర్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇప్పటివరకు ఎలా అయితే షేర్ చేశారో అలానే షేర్ చేయండి. మన ఛానల్లో ఎడ్యుకేషన్ సంబంధించినవి కూడా కొన్ని యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అనేవి ఉంటాయి. కావాలంటే ప్లేలిస్ట్లో ఓపెన్ చేసి ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అవి మనకి తెలియకపోవచ్చు. ఏదో ఎంటర్టైన్మెంట్కి చాలా వీడియోస్ చూస్తుంటాం, బట్ అవి ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. ఇంకా ఏంటంటే మ్యాటరు, ఎవరైనా చెప్పాను కదా, యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డిమోటివేట్ అవ్వద్దు. మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ వీడియోని కంప్లీట్గా చేయండి. చేసి దానిలో రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. అయితే కొన్ని డేస్ నుండి మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయకపోయేసరికి ఒక్కసారిగా వ్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి. ఇలా ఏంటి తగ్గిపోతున్నాయని నేను చూసి అబ్జర్వ్ చేస్తే మనం మినిమం డే బై డే అయినా వీడియో పెట్టాలి. అలా పెట్టలేదు. అలా పెట్టకపోతే ఏం చేస్తుందంటే యూట్యూబ్ అనేది మనల్ని రికగ్నైజ్ చేయదు, గుర్తించదనమాట. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ఛానల్లోని వీడియోస్ని రెగ్యులర్గా పోస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అది గుడ్ అవని బ్యాడ్ అవని నువ్వు ఛానల్లో వీడియోస్ అనేవి పెడతా ఉండాలి. అది షార్ట్ అవని, లైవ్ అవని, లాంగ్ వీడియో అవని. అలా పెట్టిన తర్వాత మనకు రీచ్ అనేది ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా మనకి ఛానల్ అనేది ముందుకు వెళ్ళదు. అలాంటప్పుడు మనం ఆ జర్నీ చేయడం స్టాప్ చేసుకుంటే చాలా బెటర్ అని నా ఉద్దేశం. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఇదే పనిగా కాకుండా మినిమం 1 గంట యూట్యూబ్ కేటాయిస్తే ఈ రీల్స్ అవి చూసుకుని స్క్రోల్ చేసుకునే కంట 1 గంట దీనికోసం కేటాయించినట్టయితే మనకి ఒక రోజుకు 1 గంట కేటాయించినట్టయితే మనకి చాలు, అంతే చాలు అనేసి దీంతోనే గంటల కొద్దీ అవసరం లేదు. మిగతా వర్క్స్ అనేవి మనం చేసుకోవచ్చు. ఎంతోమంది యూట్యూబర్స్ మన మా ఛానల్స్ క్రియేట్ చేసి ఈరోజు మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఒక్కొక్కరు ల్యాక్స్, ఒక్కొక్కరు 1000, ఒక్కొక్కరు 10,000, 5,000 మినిమం మంత్కి అమౌంట్ ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమం చాలా అమౌంట్ ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్ అనేది మనకి మంచి ఇన్కమ్ని ఇస్తుంది. మంచి కంటెంట్ ఉండి ఆడియన్స్ని మనం బాగా అట్రాక్ట్ చేసినట్టయితే. మనకి సర్కిల్లో ఎవరైనా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన వీడియోస్ అనేవి ఎంత లాంగ్ వెళ్తున్నాయి అనేది నాకు ఒక్కసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తే మన ఛానల్ అనేది నాకు ఎంత లాంగ్ వరకు వెళ్తున్నాయి అనేది నాకు తెలుస్తుంది. దయచేసి మన ఛానల్కి ఒక లైక్ చేయండి. మీ యొక్క లైక్ అనేది ఎంతోమందికి పుష్ అవుతుంది. ఏంటంటే ఆ వీడియో అనేది బాగా రీచ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. లైక్స్ ఎందుకు కొట్టమని అంటారంటే ఆ లైక్స్ అనేవి మీ ఒక్క లైక్ చేయడం వలన ఆ యొక్క వీడియోకి రీచ్ బాగా ఉంటుంది. మీరు ఒక్క లైక్ చేశారంటే, అలానే ఇంకొక వ్యక్తి ఇంకో లైక్ చేశారంటే అప్పుడు ఏం చేస్తుందంటే ఈ వీడియోకి లైక్స్ బాగానే వస్తున్నాయి, కామెంట్స్ బాగా వస్తున్నాయి అంటే ఇందులో ఈ వీడియోలో ఏదో ఉంది అని యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఆ వీడియోని పబ్లిష్ బాగా చేస్తుంది, ఎక్కువగా వ్యూవర్షిప్లోకి తీసుకువెళ్తుంది.
అప్పుడు ఆ వీడియోని క్లిక్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక్క లైక్ చేయండి. దానివలన మన ఛానల్కి అనేది ఖచ్చితంగా గ్రోత్ అనేది ఫాస్ట్గా వస్తుంది అని నేను నమ్ముతున్నాను. మీరందరూ నాకు ఇప్పటివరకు ఎలా అయితే సపోర్ట్ ఇచ్చారో మన ఛానల్ ఇంకా బాగా సక్సెస్ అవ్వడానికి మీరు ఇంతే సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. కాబట్టి అయితే ఒకవేళ ఎవరైనా ఛానల్ కానీ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే హెల్ప్ చేస్తాను. ఏ విధంగా చేయాలి అనేది, అది కాల్ అవని లేకపోతే వాట్సాప్లో చాట్ రూపంలో అవని, ఏ విధంగా అయినా నేను హెల్ప్ చేస్తాను. కావాలంటే మనకి ఆ కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కామెంట్ చేయండి, నేను ఫ్రీగా చెప్తాను. కనీసం 1 అవర్ అయినా టైం కేటాయించి మరీ చెప్తాను. అది లేడీస్ అవని జెంట్స్ అవని, చాలా ఎడ్యుకేటెడ్ అవని అన్ఎడ్యుకేటెడ్ అవని, వాళ్ళకి ఖచ్చితంగా కంటెంట్ ఉండి మాట్లాడే స్కిల్ ఉంటే ఖచ్చితంగా మీరైతే మాత్రం యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. ఇది నేను చెప్పగలను. భయపడతా వాయిస్ స్ట్రక్ చేసుకుంటా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా వీడియో ఫేస్ చూపిస్తూనే చేయాలని లేదు. ఇప్పుడు కొన్ని వీడియోస్ ఉన్నాయి, వంటలు చేస్తున్నారు లేడీస్ కొంతమంది, వాటిని వాయిస్ ఓవర్ ఇస్తూ మనం చేసుకోవచ్చు. అలానే యూట్యూబ్లో ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఆ ఎడిటింగ్ చేస్తే ఏంటంటే కొంచెం బాగా రీచ్ ఉంటుంది. బట్ ఒకటి మెయిన్ పాయింట్ ఏంటంటే చెయ్యాలి అనే మనలో ఉంటే ఎలా అయినా చేయొచ్చు. కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోండి. చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఎందుకంటే మనం 1 గంట మనం కేటాయిస్తే సరిపోతుంది. ఇది నేను సింపుల్గా ఇచ్చే ఒక సజెషన్ అన్నమాట. మన వీడియోస్ బాగా నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.